మందసం అంటే సింహాసనము. దావీదుకు తెలుసు, నా రాజ్యము బాగుండాలంటే, నేను సరిగా పరిపాలించాలి అంటే, నా శత్రులందరూ కూడా నిర్మూలమైపోవాలి అంటే, నా తర్వాతి తరానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదంటే మందసము ఎక్కడో పొలంలో కాదు ఉండాల్సింది, ఎక్కడో బయట కాదు ఉండాల్సింది, నా రాజ్యం మధ్యలో మందసం ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. మందసము నీ ఇంటిలో ఉందా? మందసము నీ హృదయంలో ఉందా? మందసం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడ స్తుతి ఉంటే అక్కడ మందసం ఉంటుంది. గ్లోరీ టు గాడ్. కొత్త నిబంధనలో ఇప్పుడు మనమే ఆయన అడ్రస్ అయ్యాం, మనమే ఆయన అడ్రస్ అయ్యాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు. ఒకానొక టైంలో దేవా నువ్వు ఎక్కడున్నావంటే నేను పరలోకంలో ఉన్నాను, అప్పుడప్పుడు ఏదో తోటకు వస్తానని చెప్పేవాడంట. తర్వాత అడిగంట ప్రభువా నీ అడ్రస్ ఎక్కడంటే ప్రత్యక్ష గుడారంలో అన్నాడంట. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిపోతుంటాను అన్నాడంట. తర్వాత ప్రభువా నీ అడ్రస్ ఎక్కడా అంటే మందసము అన్నాడంట. తర్వాత ప్రభువా నీ అడ్రస్ ఎక్కడంటే సొలొమోను మందిరము అన్నాడంట. తర్వాత ప్రభువా నీ అడ్రస్ ఎక్కడ అంటే నజరేయుడైన యేసు అన్నాడంట. తర్వాత నీ అడ్రస్ ఎక్కడ అంటే ఆర్డిజే అన్నాడంట. మీ పేరు అన్నాడంట, మనిషి పేరు అన్నాడంట. ఎందుకంటే ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నివసిస్తున్నాడు, కానీ ప్రత్యక్షపరచబడడం లేదే. ప్రత్యక్షపరచబడాలి అంటే స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి.